సీఎం చంద్రబాబు మహారాష్ట్ర ఎన్నికల ప్రచార పర్యటన రద్దయింది. ఆయన సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఈ పర్యటనలు రద్దు చేసుకున్నారు. ఢిల్లీలో కాంక్లేవ్ ముగియగానే చంద్రబాబు అక్కడి నుంచి మధ్యాహ్నం 1:05 హైదరాబాద్కు బయలుదేరనున్నారు. రామ్మూర్తి నాయుడు చికిత్స పొందుతున్న ఏఐజీ ఆసుపత్రికి చంద్రబాబు రానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చంద్రబాబు మహారాష్ట్ర ఎన్నికల ప్రచార పర్యటన అయితే ముగిసింది. అయితే ఆయన సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారైనా ఢిల్లీలో కొన్ని కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం నుంచి రేపు ఆయన మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లవలసి ఉంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయాన సోదరుడు రామ్మూర్తి మాజీ ఎమ్మెల్యే అయిన రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్టు కూడా సమాచారం వచ్చింది. ఆయన ప్రస్తుతము హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్లో ఆయన చికిత్స కోసం కొద్ది రోజులుగా అక్కడ చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు అతని ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమంగా ఉన్నట్టు కూడా అతని కుటుంబ సభ్యుల నుంచి సమాచారం అందింది. దీంతో కొంచెం క్రితమే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా తన బాబాయ్ కోసం కూడా అతను ఉటావచ్చినా కూడా ఇక్కడ అసెంబ్లీ కార్యక్రమాన్ని రద్దు చేసుకుని అతను కొంచెం క్రితమే హైదరాబాద్ బయలుదేరి వెళ్లి అక్కడ హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. ఆయన ప్రస్తుతం ఏఐజీ హాస్పిటల్లో చేరుకున్నాడు. అయితే రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడం తెలియడంతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అతని ఢిల్లీ అలాగే మహారాష్ట్ర టూర్ లో కూడా కొన్ని మార్పులు చేసుకుని ఆయన ఉటావచ్చినా కూడా ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ రాబోతున్నాడు. ఈ రోజు మధ్యాహ్నం ఆయన ఢిల్లీలో జరిగే ఒక కార్యక్రమంలో 12 గంటల ప్రాంతంలో అతను ఢిల్లీ తాజ్ హోటల్లో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. దాని తర్వాత అక్కడ నుంచి ఆయన నేరుగా 1 గంట ప్రాంతంలో ఢిల్లీ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అతను తర్వాత మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. తర్వాత 4 గంటల ప్రాంతంలో కూడా ఆయన హైదరాబాద్ లోని ఏఐజీ ఏదైతే రామ్మూర్తి నాయుడు చికిత్స పొందుతూ ఉన్నాడో ఆ హాస్పిటల్కి చేరుకుంటారు. దాని తర్వాత అక్కడ ఉండే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చంద్రబాబు నాయుడు కలిసే అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు 1994-99 కూడా చంద్రగిరి ఎమ్మెల్యేగా అతను పనిచేశారు. కొద్ది కాలం కూడా అతను రాజకీయాలకు దూరంగా వస్తున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో కూడా గత కొద్ది రోజులుగా అతను హైదరాబాద్ లో చికిత్స పొందుతూ ఉన్నాడు. రామ్మూర్తి నాయుడు కొడుకు కూడా నారా రోహిత్ కూడా అతను సినీ పరిశ్రమలో ఉన్నాడు. సినీ హీరోగా కూడా కొనసాగుతూ వస్తున్నాడు. అయితే ఈ నేపథ్యంలో అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుసుకొని కూడా ముఖ్యమంత్రి షెడ్యూల్ మొత్తం అతను రద్దు చేసుకొని కూడా అతను ఇప్పుడు ఉటావుటిన మధ్యాహ్నం ఢిల్లీ నుంచి కూడా హైదరాబాద్ నేరుగా చేరుకునే అవకాశం ఉంటుంది. యామిని. రైట్, థ్యాంక్ యూ.